సింగనగర్లో సీఎం జగన్ బస్సు యాత్రలో రాళ్లు దాడి చేసిన వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర అనుచరులని, బోండా ఉమా ఈ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ బాషీ, వైసీపీ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ సుబానీ ఖాన్, వైసీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు బోదాల శ్రీనివాసరావు విమర్శించారు. వంటోనుకు చెందిన వైసీపీ నాయకులు బంకా శివపై బోండా ఉమా అబండాలు వేయడంను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాషీ మాట్లాడుతూ బోండా ఉమాకు కౌంటర్ స్టార్ట్ అయిందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే రాళ్లు దాడి చేయించిన బోండా ఉమా అక్కడ గెలిస్తే ప్రజల్ని బతకనివ్వడని బాషీ విమర్శించారు. మా నాయకుడు వెల్లంపల్లి కంటికి రాయి దాడి గాయమైతే తాగిన మైకులో బోండా ఉమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని బాషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంపల్లి చేతిలో బోండా ఉమా ఓటమి తప్పదని హెచ్చరించారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. రాళ్ల దాడి విషయంలో బంకా శివపై బోండా ఉమా అసత్య ఆరోపణలు అవాకులు చవాకులు పెరిగితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం జగన్పై ఎమ్మెల్యే వెల్లంపల్లిపై రాళ్ల దాడి చేయించిన ఉమాను తరిమి కొడతామని హెచ్చరించారు. ఎన్నో అక్రమాలకు పాల్పడిన బోండా ఉమా ఆకృత్యాలను సెంట్రల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం తథ్యమని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లా మేరీకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్రలో దుండగులు రాళ్లు దాడి చేయడం జరిగింది. విచారణలో చూస్తే బోండా ఉమా అనుచరులని తేలింది. సతీష్ అనే వ్యక్తిని విచారణలో తీసుకుంటే ఆ వ్యక్తి ఎవరని విచారిస్తే బోండా ఉమా అనుచరులని తెలిసింది. బోండా ఉమా మొన్న రెండో రోజే ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పేలాపల్లిలో మాట్లాడటం జరిగింది. వంటంలో నుంచి మా పార్టీకి చెందిన బంకా శివ పేరు తీసుకొని ప్రాపగండన చేస్తాం. బోండా ఉమా నువ్వు ఇవాళ నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బోండా ఉమా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్లు దాడి చేశావంటే నువ్వు ఇంకా అక్కడ గెలిస్తే ప్రజల్ని బతికినిస్తావా అని ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాం. బోండా ఉమా నువ్వు అర్ధరాత్రి తాగిన తాగుడు నీకు దిగలేక సీఎం గారి టచ్ అయ్యి మా నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కంటి పాప మీద తగిలితే ఆ రాయి వెళ్ళి కాళ్ళ మీద తగిలిందని నువ్వు చెప్తున్నావు. ఆ టైంలో నువ్వు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కాళ్ళ కింద నువ్వు కూర్చుని ఉన్నావా అని నీకు ప్రశ్నిస్తున్నా. నువ్వు తాగేసి కంటికి తగిలిన దెబ్బని నువ్వు కాళ్ళకి తగిలిని చూపిస్తున్నావు అంటే నువ్వు రాత్రి తాగింది పొద్దున ఇంకా నీకు ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు ఇంకా దిగలేదని నీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. లాస్ట్ టైం నీకు మా నాయకుడు మల్లాది విష్ణు గారు సోమీయుడు కాబట్టి ఆయన నీకు వదిలేస్తాం జరిగింది. కానీ నీకు ఇప్పుడు కరెక్ట్గా ఆయన మగుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దొరికారు. నీ కౌంటర్ నీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నీ పాపాలన్నీ నీకు వదిలేదే లేదు. నువ్వు చేసిన గతంలో చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ నీకు తొవ్వి తీసి నీకు కానీ నీ పిల్లలు చేసిన అరాచకులు కానీ మీ అందరికీ జైలుకి పంపించే ఆసనం దగ్గరైంది. కాబట్టి మీ అందరికీ హెచ్చరిస్తున్న బోండా ఉమా నువ్వు చీప్ మెంటాలిటీ రాష్ట్రాన్ని బాగు చేస్తూ రాష్ట్రాన్ని పేదల కోసం బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై నువ్వు రాళ్ల దాడి చేయించావంటే నువ్వు ఎంత దుర్మార్గు ఎంత రౌడీ షీటర్ అని నీకు మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న కాలంలో నీలాంటి వాడు అక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలు కానీ పేద ప్రజలు కానీ బతుకుతాం చాలా కష్టమైంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అక్కడ పశ్చిమ నియోజకవర్గం డెవలప్ చేసి సెంట్రల్ నియోజకవర్గం వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ రావాల్సిందిగా ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి అలాగే తూర్పు నియోజకవర్గంలో
దేవినేని అవినేష్ గారికి పట్టం కట్టి అందరికీ వీళ్ళు గెలిపిస్తే అర్బన్ నియోజకవర్గం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఇంక 5 ఏళ్ళు రానున్న కాలంలో ఇలాంటి రౌడీ షీటర్లకు కానీ రౌడీలకి మాత్రం మనం ఓటేసి వాళ్ళకి గెలిపిస్తే మాత్రం రానున్న కాలంలో ఇక్కడ అలజడిలు సృష్టించి ఇలాంటి సీఎం మీదే రాళ్ల దాడి చేశారంటే ఒకసారి ఆలోచించండి. జనాలకి రాళ్లతో కాదు రాడ్డులతో కొట్టి చంపేస్తారని ఈ సభాముఖంగా జనాలందరూ ఆలోచించి రానున్న కాలంలో ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద జరిగిన రాళ్ల దాడి గురించి మేము ఖండిస్తున్నాం. బోండావమ్మ, నువ్వు చేసిన చండాలమైన పనిని వైఎస్ఆర్ నాయకుల మీద తోసేద్దామని చెప్పి నువ్వు చూస్తున్న నీచమైన నీ ఆలోచనకి ప్రజలు అతి త్వరలో బుద్ధి చెప్తారు. బోండావమ్మ, నువ్వు మా నియోజకవర్గంలో ఉన్న బంకా శివ మీద రౌడీ షీటర్ అని చెప్పి నువ్వు అధ్యయని ఇదని ఆయన చేశాడని చెప్పావు. నీ అనుచరుడు నీ శిష్యుడు సతీష్తో నువ్వు చేపించిన పని ఇది. నువ్వు ఎంతటి దుర్మార్గుడివి అంటే మా కాల్ డేటా తీయాలా? నీ కాల్ డేటా తీస్తే నీ బతికేంటో తెలిసిద్ది. నీ గురించి అడగాలంటే స్వాతంత్ర సమర యోధుల ఆస్తిని లాక్కున్న దరిద్రుడివి నువ్వా మా నియోజకవర్గం గురించి, మా శాసనసభ్యుల గురించి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది నువ్వు? అతి త్వరలో జరగబోయే సమరంలో ప్రజలు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంత డెవలప్ చేశారు చూశారు. వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు బోండా ఉమా కాదు గూండా ఉమా అని చెప్పి నువ్వు ఇంకోసారి నువ్వు తేల్చావు. ఖబర్దార్ గోండా ఉమా, గుర్తుపెట్టుకో. అతి త్వరలో నిన్ను సమాధి చేస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. గుర్తుపెట్టుకో బోండా ఉమా, ఖబర్దార్. మరి మొన్న జరిగినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడిని, అట్లాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడిని మరి ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో మరి విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి కాలకేయుడు ఎవరడైనా చెప్తారు, అతనే బోండా ఉమా. మరి బోండా ఉమా గారు మాట్లాడుతూ ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అతని అనుచరులు విజయవాడ వంటలో ఉన్నటువంటి బంకా శివ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని చెప్తా ఉన్నాడు. నీకు చెప్పడానికి నీకు సిగ్గు లేదా? నీకు ఎలా వస్తుందో ఆ మాటలు మాట్లాడడానికి? బోండా ఉమా గారి చరిత్ర ఏంటి, వెల్లంపల్లి శ్రీనివాస గారి చరిత్ర ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇదే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులతో చర్చిలకు కానీ, మసీదులకు కానీ, దేవాలయాలకు కానీ మరి అతని సొంత ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అలాగే నువ్వు గత శాసనసభ్యులుగా ఉన్నావు తెలుగుదేశం పార్టీలో. నువ్వు ఎన్ని భూదందాలు చేశావు, ఎన్ని అక్రమాలు చేశావు. నీ కొడుకు బీఆర్టీసీ రోడ్లో కారు రేసులు చేస్తే ఒక హోటల్ మేనేజర్ కుమారుని పొట్టని పెట్టుకున్నటువంటి చరిత్ర నీ కుటుంబానిది. మరి గీతాంజలి, తెనాలకు చెందినటువంటి ఒక వివాహిత గీతాంజలి కేసులో నీ అనుచరుడు లేడా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అనేకమైనటువంటి అకృత్యాలు, అనేకమైనటువంటి నువ్వు మర్డర్లు చేశావు. మరి స్వాతంత్ర సమరం సంబంధించిన స్థలాలు లాక్కున్నావు. కంట్రీకిలో జర్నలిస్టుల కాలనీకి సంబంధించినటువంటి మరి 1.70 ఎకరాల స్థలాన్ని నువ్వు ఆక్రమిస్తే నీ అనుచరులు అక్కడ స్థానిక ప్రజలని తిప్పి కొట్టినటువంటి నీ అనుచరుని అది గుర్తుగా లేదా బాగుండవమ్మా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అని అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం బంకావారి ఫ్యామిలీ అంటే. ఈ రోజున బంకావారి ఫ్యామిలీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క గెలుపు కోసం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కానీ ఆ కుటుంబం మరి అనేక విధాలుగా అనేకటువంటి సంక్షేమ పథకాలు ఆ డివిజన్లో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉంటే ఈ రోజున బంకా శివ గారి మీద అవాకులు చెవాకులు నువ్వు పెరుగుతున్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీ కాల్ డేటా తీయండి.
ఎవరెవరికి అనుచరులకి ఎవరెవరు రౌడ్ షీటర్కి ఫోన్ చేశారు అన్నది నీ కాలు డేటా తీస్తే తెలిసిద్ది. నీ చరిత్ర ఏంటో విజయవాడ ప్రజలు చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బోండవమ్మని. ఈ రోజున బంకావారి ఫ్యామిలీ, బంకా శివ గారు ఈ రోజున అక్కడ ఉన్నటువంటి 50 డివిజన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎవరికైనా సరే ఆపద ఉందంటే వెళ్ళి ఆదుకున్నటువంటి బంకావారి ఫ్యామిలీ, బంకా శివ గారికి మేము చెప్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి మీద నువ్వు అవాకు చవకు పేలుతావా? రౌడీ షీటర్లు పోషించేది నువ్వు, సంఘ హితోక శక్తిని పోషించేది నువ్వు. ఈ రోజున వెల్లంపల్లి గారి మీద నువ్వు అనేకమైనటువంటి అభండాలు వేస్తావా? నీవు ఓటమి తప్పదని చెప్పేసి గ్రహించి ఈ రోజున వెల్లంపల్లి గారి మీద ఇక్కడ ఉన్నటువంటి వంటవల్ల పశ్చిమ నియోజకవర్గ బంకాశివ మీద అవాకు చవకులు పేలితే దళితులంతా కూడా నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్తూ నేను హెచ్చరిస్తూ మరొక్కసారి కానీ అవాకు చవకులు పేలితే బోండా ఉమ్మ తరిమి కొడతామని చెప్తా ఉన్నాం.